హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే నా బర్త్‌డే అనమాట. సో, నా కోసం కేక్ పంపించారు. ఎవరనుకుంటున్నారా? స్వాతిష వదిన అని చెప్పి కర్ణాటక నుంచి నాకు పంపించారనమాట. అంటే అక్కడి నుంచి రాలేదులెండి. కాల్ చేసి ఇక్కడికి పంపించారు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ టైం కేక్ కట్ చేయడం. అంటే నా మ్యారేజ్ ఫస్ట్ ఇయర్‌లో కట్ చేశాను. మళ్ళీ తర్వాత సెలబ్రేషన్ అనేది కేక్ కటింగ్ అయితే జరగలేదు. పిల్లల చేత కేక్ కటింగ్ చేయించాను తప్ప నేను ఎప్పుడు కేక్ కటింగ్ చేయలేదనమాట. సో, నాకైతే ఇది ఎక్సైట్‌మెంట్ అన్నీ కలిపి వచ్చింది ఈ మెమరీ అనేది. ఇంక అలా గుర్తుండిపోతది. అదొకటి మా హస్బెండ్ నా పక్కన కూర్చొని నా కోసం హ్యాపీ బర్త్‌డే సాంగ్ పాడటం నాకు ఇంకొక మెమరీ అనమాట. ఎప్పుడు విష్ చేయడం తప్ప నాకెప్పుడు ఆ సాంగ్ పాడలేదు. నాకు అక్కడ భలే సిగ్గు, నవ్వు అన్నీ కలిపొచ్చినాయి అనమాట. సో, నేను యాక్చువల్‌గా వాళ్ళు తినిపించాలి కేక్ కట్ చేసిన తర్వాత. బట్ నేను తినిపిస్తున్నాను. అది వెరైటీ. మా హస్బెండ్ అదే అంటున్నారు. మేము తినిపించాలి నీకు అని చెప్పి. బట్ ఇంకా చెప్తున్నా కదా! ఇదే ఫస్ట్ టైం నాకు. ఫస్ట్ టైం అంటే అప్పుడు ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత బర్త్‌డే కూడా నేను మా అమ్మగారి ఊర్లోనే ఉన్నా అనమాట. సో, దానివల్ల అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను తప్ప మా హస్బెండ్ దగ్గర ఇలా కేక్ కటింగ్ అనేది లేదు. మా పిల్లలు కూడా పెట్టమ్మా, పెట్టమ్మా అంటున్నారు తప్ప, అరే మీర్రా పెట్టాల్సింది నా బర్త్‌డేకి. నేను పెట్టడం ఏంటి అని అడుగుతున్నా నేను. నాకైతే ఇదొక మెమరీ అనమాట. నేనసలు మర్చిపోలేను. నాకు మ్యారేజ్ అయ్యి 15 కంప్లీట్ అయ్యి 16 వచ్చినియి నాకు. సో, ఈ ఇంచుమించు 15 ఇయర్స్ అనుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఏడాది కట్ చేశాను. మా హస్బెండ్ పక్కన ఆ టైంకి లేకపోయినా కేక్ కటింగ్ అనేది చేశాను. కానీ ఆఫ్టర్ 15 ఇయర్స్‌కి నేను మళ్ళీ నా బర్త్‌డేకి కేక్ కటింగ్ చేస్తుంటే అదొక వింతగా ఉంది. ఎందుకంటే పిల్లలకి కేక్ కటింగ్ చేయించాను తప్ప, నేను కేక్ కట్ చేసింది లేదనమాట. నాకు కొత్తగా ఉంది. ఈలోపు మా హస్బెండ్ కెమెరా పక్కకు పెట్టేసి ఆయన చెర్రీ, రసమలై తినడానికి వచ్చేసారు. ఆయనే కెమెరా పక్కకి తిప్పేశారు. యాక్చువల్లీ చెప్తున్నాగా అన్ని మెమరీస్ అనమాట. ఆయన ఫన్నీగా ఉండడం, మా హస్బెండ్ నాతో ఇట్లా స్పెండ్ చేయడం. నాకు భలే అనిపించింది ఆయన నన్ను విష్ చేయడం, పిల్లలు ఇట్లా ఎంజాయ్ చేయడం. నా నా నేనైతే ఈ ఇయర్ అసలు మర్చిపోను. మర్చిపోకూడదనే అనుకుంటున్నాను. ఇంకోటి చాక్లెట్స్ నేను తినానండి. అందుకని నిత్యాకి చాక్లెట్ అనేది పెట్టేస్తున్నాను. ఈ కేక్ కూడా నాకు ఈ ఫ్లేవర్ అనేది ఇష్టం అనమాట. నేను చాక్లెట్ కేక్స్ తినను. సో, మంచి ఫ్లేవరే పంపించింది. బట్ తను ఎలా తెలుసుకుందో నాకు తెలీదు కానీ నాకు ఇష్టమైనదే పంపించింది. థ్యాంక్ యూ వదిన, స్వాతిష వదిన. ఐయామ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇలాంటి మెమరీ నాకెప్పుడు ఈ లైఫ్‌లో లేదు. ఐ మీన్ లైఫ్‌లో అంటే ఇప్పుడు దాకా నా మ్యారేజ్ అయిన తర్వాత ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా అటు వెళ్ళిపోతున్నావేంటమ్మా అని మా అబ్బాయి అడుగుతుంటే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నా, చేతికి చాక్లెట్ ఉంది యాక్ అంటున్నా అనమాట. ఎందుకో చాక్లెట్స్ మీద విరక్తి వచ్చిందండి. మానేశాననమాట. ఇంకా కూర్చొని ఇంకా ఫొటోస్ అవి తీసుకుంటున్నాం. మా హస్బెండ్‌కి పాపం ఒక్క 5 మినిట్స్ ఉన్నారేమోనండి కేక్ కట్ చేసేంత వరకు. ఇంక మళ్ళీ వెళ్ళిపోయారు. వర్క్ ఫ్రమ్ హోమే కానీ వర్క్‌లోకి వెళ్ళిపోయారనమాట. సో, ఇంకా ఆయన రెడీ అవ్వడానికి కూడా పాపం ఖాళీ లేదు. అస్సలా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంకా మేము వాడు తినిపిస్తున్నాడు. నేను ఫొటోస్ వస్తున్నాయా లేవా అని చెప్పి ఇంక మళ్ళీ ఫ్రంట్‌కొచ్చి ఫొటోస్ దిగుతున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా నిత్య బాయ్ చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ స్వాతిష వదిన. బాయ్. స్వాతిష వదిన థ్యాంక్ యూ వెరీ మచ్ కేక్ పంపించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ 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 చెప్పు. బాయ్. అమ్మ తిని తింటుంది. అమ్మ తిని. ఎలా ఒక్కటే ప్లీజ్.